నమస్తే. తెలంగాణ రాష్ట్ర మౌలిక వసతుల కల్పన మరియు ప్రతిష్టాత్మక రహదారుల విస్తరణ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణకు మొకటాయమానంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించిన ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే తుది ఆమోదం తెలపాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీలో గట్టిగా కోరారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు జాతీయ రహదారుల విస్తరణ పనులు, నిధుల విడుదల మరియు కేంద్ర సాయంపై ఇరు నేతల మధ్య జరిగిన ఈ కీలక చర్చల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును వేగంగా పట్టాలెక్కించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యి రాష్ట్ర రహదారుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన సాంకేతిక మరియు పరిపాలనాపరమైన అనుమతులను కేంద్రం త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకుంటున్న చర్యలను మరియు ఇప్పటికే పూర్తయిన పనుల నివేదికను కేంద్ర మంత్రికి వివరించారు. హైదరాబాద్ నగర ట్రాఫిక్ అవసరాలను అలాగే చుట్టుపక్కల జిల్లాల అనుసంధానాన్ని మెరుగుపరచడానికి ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర భాగం పరిధిలోకి వచ్చే సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్ వంటి ప్రాంతాల మీదుగా సాగే ఈ రహదారి నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కేంద్ర రవాణా శాఖ తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాను భరించడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూ కేంద్రం వైపు నుంచి రావాల్సిన నిధుల విడుదలలో జాప్యం జరగకుండా చూడాలని విన్నవించారు. రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు తెలంగాణలోని పలు కీలక జాతీయ రహదారులను 4 వరుసలు మరియు 6 వరుసల మార్గాలుగా విస్తరించే ప్రతిపాదనలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముందు ఉంచారు. హైదరాబాద్ నుండి వివిధ జిల్లాలకు వెళ్లే కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి కేంద్ర నిధుల వాటాను పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో కేంద్రం ఆమోదించినప్పటికీ ఇంకా పనులు ప్రారంభం కాని ప్రాజెక్టుల వివరాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో మెరుగుపడుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్డు భద్రతా ప్రమాణాలను పెంచేందుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో రోడ్డు మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. భూసేకరణ మరియు అటవీ శాఖ అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగంగా స్పందిస్తే కేంద్రం వైపు నుండి నిధుల కేటాయింపు మరియు టెండర్ల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో మౌలిక వసతుల ప్రాజెక్టుల సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఈ ఢిల్లీ పర్యటనల వ్యూహం రాజకీయంగా మరియు పరిపాలనా పరంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులను నేరుగా కలిసి ప్రతిపాదనలు సమర్పించడం ద్వారా ప్రాజెక్టులకు వేగం పెంచవచ్చనే నెరేటివ్ను కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా నితిన్ గడ్కరీ వంటి వివాదరహిత మరియు అభివృద్ధి కాంక్ష కలిగిన కేంద్ర అధికారితో రేవంత్ రెడ్డి జరిపిన ఈ భేటీ సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఈ పర్యటనలపై భిన్నమైన వాదనను వినిపిస్తున్నాయి. గతంలోనే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అనేక అనుమతులు ప్రాథమిక దశకు వచ్చాయని, ఇప్పుడు కొత్తగా తామేదో సాధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సరికాదని విమర్శిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయి భూసేకరణ సమస్యలను పరిష్కరిస్తూ కేంద్రంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితేనే ఇలాంటి భారీ ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తవుతాయి. మరి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ తాజా ఢిల్లీ పర్యటన మరియు నితిన్ గడ్కరీ ఇచ్చిన హామీలు రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ఎంతవరకు వేగవంతం చేస్తాయో రాబోయే రోజుల్లో చూడాలి. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన ఈ కీలక భేటీ మరియు రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి అనుమతుల డిమాండ్ తెలంగాణ రహదారుల రంగానికి కొత్త ఊపుని ఇచ్చేలా కనిపిస్తోంది. కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ భారీ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి. మరి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం అనుమతుల కోసం ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన ఈ తాజా పరిణామంపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ రహదారుల అభివృద్ధిలో కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల సమన్వయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.